హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, అందరికీ ఉపయోగపడే పిల్లలు, పెద్దవాళ్ళు, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండే వాళ్ళకు ఉపయోగపడే ఒక అద్భుతమైన వీడియో ఇది. మీ అందరికీ తెలిసిందే, బట్ ఒక్కసారి దీని యొక్క బెనిఫిట్స్ చెప్తాను మీకు. సో బెస్ట్ టైం టు స్టడీ. చాలామంది నన్ను జిఎస్ పేపర్కి సంబంధించి టెక్నికల్ పిల్లలు ఏంటంటే, సరే ఇన్ని సబ్జెక్టులు ఉన్నాయి కదా, మెమరీ మేము గుర్తుపెట్టుకోలేకపోతున్నాం, ఓవర్లాప్ అవుతుంది మాకు. సో దీనికి ఏం చేయాలి పరిష్కారం? 3 నెలలు అవుతుందా కోచింగ్ తీసుకుంటే? నోటిఫికేషన్ పడుతుందేమో, ఇలా ఎన్నో రకాలైన మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించి మీకు ఒక చిన్న వీడియో చేస్తున్నాను. బెస్ట్ టైం టు స్టడీ అంటే మనం బెస్ట్ టైంని దీన్ని ఏమంటామంటే, మన తెలుగులో ముహూర్తం అంటాం. మనం పెళ్ళిళ్ళు చేసినా, పుణ్య కార్యక్రమాలు చేసినా, ఏమి చేసినా కూడా ముహూర్తం చూస్తాం. ముహూర్తం అంటే ఏంటి? టైం అన్నమాట. సో కాబట్టి శుభలగ్నం అంటాం, దీన్ని ముహూర్తం అంటాం. అంటే ఏ టైం, ఒక పర్టికులర్ టైం ఉంటుంది అనమాట. డే టైం నిద్రపోయేదానికి, నైట్ టైం నిద్రపోయేదానికి చాలా తేడా ఉంది, గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసు అది. డే టైం డ్రైవింగ్కి, నైట్ టైం డ్రైవింగ్కి కూడా చాలా తేడా ఉంటుంది. నైట్ టైము లైట్లు వేసుకుని డ్రైవ్ చేసినా కూడా డే టైం వెలుగులో అంత పర్ఫెక్ట్గా మనం కాన్ఫిడెంట్గా నైట్ టైం డ్రైవ్ చేయలేము, అంత స్పీడ్తో కూడా వెళ్ళలేము. సో కాబట్టి మనకి ఈ టైం అనేది చాలా క్రూషియల్. అలాగే ఎగ్జామ్లో మనకి టైం 2 hours, 2.5 hours, 150 minutes లేకపోతే 90 minutes ఎగ్జామ్ బట్టి మారుతూ ఉంటుంది. ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బీ కానీ, ఏడబ్ల్యూ కానీ. సో ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ టైంలో నువ్వు ఎంత చదివినా నీకు మెమరీ ఎంతవరకు మీకు గుర్తొస్తుంది, ఆ క్వశ్చన్ని ఆన్సర్లు డైల్యూట్ చేయగలుగుతున్నావా, కాన్ఫిడెంట్గా చేయగలుగుతున్నావా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇది అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. స్కూల్ చిల్డ్రన్కి, కాలేజీ వాళ్ళకి, కాంపిటేటివ్ వాళ్ళకి, అందరికీ, ఇంక్లూడింగ్ నాన్ ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు మీకే చివరి వరకు చూడండి, తెలుస్తుంది అనమాట. సో బెస్ట్ టైం టు స్టడీ జనరల్గా మనం బ్రహ్మ ముహూర్తం అంటాం. ముహూర్తం అంటే టైం అనమాట. ముహూర్తం అంటే ఏంటి? టైం. బ్రహ్మ ముహూర్తం అంటాం. బ్రహ్మ ముహూర్తం అంటే, బ్రహ్మ అంటే ఏంటంటే జ్ఞానం అని అర్థం, సూపర్ నాలెడ్జ్. సూపర్ నాలెడ్జ్, బ్రహ్మ అంటే సూపర్ నాలెడ్జ్ అనమాట. అంటే ఇది ఏదో ఒక మతానికి సంబంధించింది కాదు. ప్రతి మతంలో కూడా, ఖురాన్లో ఉంది, బైబిల్లో ఉంది, హిందూ మతాల్లో ఉన్నాయి, అదర గ్రంథాల్లో కూడా బెస్ట్ టైం గురించి, బెస్ట్ అవుట్పుట్ గురించి కూడా మనకి చాలా అంశాలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ బ్రహ్మ ముహూర్తం అంటే, బ్రహ్మ అంటే నాలెడ్జ్ అనమాట. బ్రహ్మ ఎవరు? హిందూ మతాల ప్రకారం క్రియేటర్. క్రియేటర్ నథింగ్ బట్ క్రియేటివిటీ. అంటే ఒకరిలో ఉన్న సృజనాత్మకత బయటకు రావడం, క్రియేటివిటీ బయటకు రావడం, మీలో ఉన్న ఆలోచనలు బయటకు రావడం, థాట్స్ బయటకు రావడం, విజువలైజేషన్, ఇవన్నీ కూడా మనకి ఏ సమయంలో వస్తాయి, మనకి ఎప్పుడు గుర్తుంటుంది అంటే జనరల్గా మనకి 29th ముహూర్తంలో వస్తాయి. ఇవన్నీ కూడా మొత్తం 30 ముహూర్తాలు ఉంటాయి. ఒక రోజు అంటే మన శాస్త్రాల ప్రకారం ఒక రోజు అంటే 30 ముహూర్తాలు. ఆ ఒక ముహూర్తానికి 48 నిమిషాలు అనమాట. 30 ముహూర్తాలు ఉంటే దాంట్లో 29th ముహూర్తం వచ్చేదే మనకి ఈ యొక్క బెస్ట్ టైం అనమాట. అది ఎప్పుడు వస్తుందంటే అరుణోదయానికి. అరుణుడు అంటే మనకి సూర్యుడు యొక్క రథసారథి అనమాట. అరుణుడు అంటాం, వరుణుడు కాదు, అరుణుడు. వరుణుడు అంటే వర్షం. అరుణోదయము అంటారు అంతే. అరుణోదయం అంటే ఏంటంటే సూర్యుడు వస్తున్నాడు అనగానే ఆయన రథసారథి ముందు కనిపిస్తాడు. జనరల్గా మనకి కలెక్టర్ కానీ, మినిస్టర్ కానీ వచ్చినప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు ముందు వస్తారు కదా, అలాగే ఇక్కడ కూడా సూర్యుడు వస్తున్నప్పుడు మనకి ముందు కనిపించేది ఆయన యొక్క రథసారథి అరుణుడు అనమాట. అందుకే అరుణోదయం అంటున్నాం. అంటే అరుణోదయం అంటే డీప్ రెడ్ కలర్లో మనకు ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఆ తర్వాత అత్యంత కాంతివంతమైన సూర్యుడు తర్వాత కొన్ని నిమిషాలకి కనిపిస్తాడు మనకి, ఉదయాన్నే 6 గంటలకి. అక్కడ లెక్క కట్టుకుని 88 నిమిషాల ముందు అనమాట, 88 minutes ముందు. ఇది మనకి అలాగే 3:20 AM to 4:30 AM అప్రాక్సిమేట్లీ చెప్పాను, సెకండ్స్లో కూడా ఉంటుంది దీంట్లో. నేను ఈ టైంని మనం బ్రహ్మీ ముహూర్తం అంటాం, బెస్ట్ టైం టు స్టడీ. ఎందుకు కూడా కారణాలు చెప్తాను, బెనిఫిట్స్ చెప్తాను నాకు. ఎందుకంటే ఈ టైంలో ముఖ్యంగా 3:20 AM తర్వాత అప్రాక్సిమేట్లీ 3:40 AM కిట ఏం జరుగుతుంది? గ్రహాలు చలనం మారుతుందట. ఎర్త్తో పాటు ఇతర ఈ యూనివర్స్లో కొన్ని మార్పులు అప్పుడే సంభవిస్తాయట. దీన్ని మనం ఆ యొక్క యాక్సిస్ అంటాం, ఇంక్లినేషన్ అనమాట. ఆ యాక్సిస్ చేంజ్ అవుతుందన్నమాట. సో దాని ఇంపాక్ట్ కూడా మన యొక్క ఎర్త్ మీద పడుతుంది, అలాగే మన బ్రెయిన్స్ మీద పడుతుంది. సో కాబట్టి మనకి ఈ టైంలో అనేది చాలా అద్భుతమైన, చక్కటి ఒక చదువుకోవడానికి, మెమరీ గుర్తుండడానికి చక్కటి అవకాశం అని మనం
పెద్దవాళ్ళు చెప్పడం జరిగిందనమాట. జనరల్గా నేను కూడా చదువుకునేటప్పుడు 7th అప్పట్లో నేను చదువుకునేటప్పుడు 7th పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది. ఇప్పుడు తీసేశారు. ఇప్పుడు 10th పబ్లిక్ ఎగ్జామ్. సో అప్పట్లో కూడా 3:30, 4కి లేచి నేను కూడా చదువుకునేవాడిని. అయితే దీనికి బెనిఫిట్స్ ఏంటి, ఎలా చదవాలి, మీరు జనరల్ స్టడీస్ పేపర్ 1 గుర్తుండాలంటే, లేదా కాలేజీ వెళ్ళే వాళ్ళు కానీ ఇంజనీరింగ్ కానీ ఎవరైనా కూడా సో గుర్తుండాలంటే మీరు చదివింది కూడా ఈ రోజుల్లో ఇన్ని టెన్షన్స్లో మనకి మన మనసు 10 రకాలుగా పోతుంది, 10 విధాలుగా పోతుంది. ఎన్నో ఫైనాన్షియల్ ఆర్థిక ఇబ్బందులు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు మీ ఏకాగ్రత దెబ్బతినకుండా చదవాలంటే ఈ ముహూర్తం చాలా బెస్ట్ ముహూర్తం. ఇది చూద్దాం ఒకసారి. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే, ప్లానెట్ ఇంక్లినేషన్ చేంజ్ అవుతుందట. కాబట్టి మనకి ఆ శక్తిని ఇచ్చేదన్నమాట. అంటే ఆ శక్తి మనకి ప్రవేశిస్తుంది మన బాడీలోకి. ఎందుకంటే నేచర్ బాడీ ఇంటర్లింక్స్ కావాలి. ఆ సమయంలో మన నేచర్ మన బాడీ ఈ నేచర్తో ఇంటర్లింక్ అయితే అప్పుడు మనకి ఆ శక్తి అనేది వస్తుంది. మెమరీ, మన బ్రెయిన్ 72,000 నాడులు ఉంటాయి. దాంట్లో 11 నాడులు చాలా ఇంపార్టెంటు. ఈ పంచేంద్రియాలకి సంబంధించి ఆ 11 నాడులు, దాంట్లో బ్రెయిన్కి వెళ్ళే నాడు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకి ఆ సమయంలో అది చాలా చక్కగా యాక్టివేట్ అవుతుందట. అదేవిధంగా మనం చూస్తే ఈ యొక్క సమయంలో లేవాలి అంటే బ్రహ్మముహూర్తంలో చదువుకోవాలి అంటే దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, ముందు మనం ఏం చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మనకి ఎర్లీ స్లీప్ అంటే మీరు బ్రహ్మముహూర్తంలో లెగాలి, 3:20 తర్వాత లేవాలి అంటే, 4:30 మధ్యలో లేవాలి అంటే మీరు ఎర్లీగా పడుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఎర్లీగా పడుకోవడం అంటే మీకు ఆ స్లీప్ 7 to 8 అవర్స్ ఉండాలి. 7 to 8 గుర్తుపెట్టుకోండి. 7 to 8 అవర్స్. 7 to 8 అవర్స్ స్లీప్ ఎవరికైతే మినిమం 7 తగ్గకూడదు. 8 అవర్స్ స్లీప్ ఎవరైతే పోతున్నారో ప్రశాంతంగా వాళ్ళు మోర్ దెన్ 100 years బ్రతుకుతారని చెప్పి మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయన్నమాట. సో ఎక్కువ కాలం బ్రతకాలంటే బాడీకి చక్కగా నిద్రపోవాలి. దీన్ని చైల్డ్ స్లీప్ లేదా సౌండ్ స్లీప్ అని కూడా అంటారనమాట. మనకి కొన్ని జంతువులు మనకి చాలా కుంభకర్ణుడు అన్నాం అంటే ఆయన నిద్రపోతే లేవడనమాట. రామరావణ యుద్ధంలో కూడా అదే జరిగింది. కొన్ని జీవులు ఉన్నాయి, అవి ఏం చేస్తాయంటే ఒక జీవి అయితే 17 సంవత్సరాలు మనకి అది నిద్రలోనే ఉంటుంది. 17వ సంవత్సరంలో లేచి తన కార్యక్రమం చేసుకుని మళ్ళా పడుకుంటుంది. అంటే నిద్ర అనేది 17 సంవత్సరాల తర్వాత లేవాలనేది ఎలా వచ్చింది దానికి అంటే అది ఎంత మెమరీ చూడండి దానికి. అంటే నిద్రపోతే మెమరీ డెవలప్ అవుతుందన్నమాట. కొన్ని జీవులు గాఢంగా నిద్రపోయి రాత్రిపూట మనకి ఆ ఫారెస్ట్లో నిద్ర తీరిపోయే వరకు లేవు, తర్వాత ఫ్రెష్గా లేస్తాయి అన్నమాట. సో నీకు ఎక్కువ గుర్తుండాలి, మెమరీ ఉండాలి, డెవలప్ కావాలి, ఐడియాస్ రావాలి అంటే ఫస్ట్ నువ్వు చేయవలసింది ఏంటంటే ఎర్లీ స్లీప్. అది కూడా 7 to 8 అవర్స్. 7 to 8 అవర్స్ నీవు పడుకున్న తర్వాత అప్పుడు మీరు మార్నింగ్ 3:20 తర్వాత లేస్తే బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది. అలా కాకుండా లేట్గా పడుకుని మార్నింగ్ 3:20 తర్వాత బ్రహ్మముహూర్తం అని చెప్పి లేస్తే ఉపయోగం లేదు. ఈ వీడియో అంతా నేను చేసింది శుద్ధ దండగా వేస్ట్. సో మీరు కంపల్సరీగా 7 to 8 అవర్స్ పడుకుని తీరాలి. ఇది రూల్ అనమాట. అలా అయితే ఈ బ్రహ్మముహూర్తంలో 3:20 తర్వాత లేస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. బాడీ రిజ్యూనేటెడ్, నీ బాడీ అంతా రీఛార్జ్ అయిపోతుంది. మైండ్ ఫ్రెష్ ఉంటుంది, మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మెమరీ విజువలైజేషన్ అంటే కొత్త కొత్త థాట్స్ వస్తాయి, ఐడియాస్ వస్తాయి. మెమరీ విజువలైజేషన్, నీ గోల్స్ ఏంటో నీకు అర్థమవుతుంది, మెమరీ విజువలైజేషన్ జరుగుతుంది. అలాగే న్యూ థాట్స్, ఐడియాస్ వస్తాయి. ఎవరైనా సినిమా వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళకి సరిగా ఆ సీన్ కుదరకపోయినా, లిరిక్ రాకపోయినా వాళ్ళు అదే చేస్తారనమాట. సో ఇది బ్రహ్మముహూర్తం. ఆ సమయంలో ఎవరో లెగరు, జనరల్గా లేచిన 1%. ఇప్పుడు మోడర్న్ జిమ్లు వచ్చి అవి వచ్చి ఇవి వచ్చి ఈ పాల వాళ్ళు పేపర్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేవరు. 1%. అది కూడా నో పొల్యూషన్, బయట కూడా పొల్యూషన్ ఉండదు, నో పొల్యూషన్. సో చక్కగా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. అదేవిధంగా పీస్ఫుల్నెస్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒక వైబ్రేషన్స్ వస్తాయి. ఎందుకు చెప్పినా ఆ సమయంలో ఋషులు మహాపుంగవులు వీళ్ళు ఏం చేస్తారు, మంత్ర జపం చేస్తారు. ఆయా మతాల ఖురాన్ కానీ బైబిల్ కానీ ఆ శక్తివంతమైన ఆ మతాల నుంచి వచ్చిన ఆ పురుష పుంగవులు చేసిన ఆ మంత్రోచ్చారణ అంతా కూడా ఎయిర్లో ఒక వైబ్రెంట్ శక్తిగా మారిపోతుందిట. సో ఆ శక్తి కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. రిసీవింగ్ కెపాసిటీ మోర్ అనమాట. అంటే మనకి ఆ చదివినప్పుడు అర్థమయ్యే ఆ కెపాసిటీ పెరుగుతుంది. ఇదన్నీ ఎప్పుడు 7 to 8 అవర్స్ పడుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా ఇంటర్నల్ అవుటర్నల్ క్లీన్ అవుతుంది బాడీ.
అంటే 3 గంటల తర్వాత లేస్తే మన బాడీలో మలమూత్ర విసర్జన జరిగి మళ్ళా రావడం, మళ్ళా అంటే వాటర్ తీసుకోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ అంటే అవుటర్ బాహ్యాలు క్లీన్ అయిపోతాయి, ఇంటర్నల్గా కూడా క్లీన్ అవుతుంది. అంటే ఎక్స్టర్నల్ ఇంటర్నల్ కూడా ఆ సమయంలో లేచిన తర్వాత మొత్తం బాడీ 7 గంటలు మనం టిఫిన్ లోపు 2-3 సార్లు మూత్రానికి వెళ్తాం, 2 టైమ్స్ మనం మల విసర్జనకి వెళ్తాం. సో బాడీ ఎక్స్టర్నల్లీ ఇంటర్నల్లీ కూడా క్లీన్ అయిపోయి ఆరోగ్యకరంగా బాడీ ఉంటుంది. అదే కదా ఐశ్వర్యం. అప్పుడే కదా నువ్వు చదవగలవు, అప్పుడే కదా ఎనర్జీ వస్తుంది నీకు. లోపల చెడు ఉంటే నీకు ఎనర్జీ ఎలా వస్తుంది? ఎంత అద్భుతం చూడండి ఈ టైం. అదేవిధంగా మనకి వైబ్రేషన్స్ ఇప్పుడే చెప్పాను, ఎయిర్లో ఒక ఋషిపుంగవులు వాళ్ళ మంత్రాలు, జపాలు, యజ్ఞాలు, యోగాలు, మెడిటేషన్స్ అన్నీ అప్పుడే సమయంలో చేస్తారు కాబట్టి అది ఎయిర్లో పొల్యూషన్ కంటే ఇవి ఎక్కువ నిక్షిప్తమై ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో అదేవిధంగా స్టడీ చేసేటప్పుడు మీరు జనరల్గా ఈ జనరల్ స్టడీ చేసేటప్పుడు మీరు 3 తర్వాత ఎవరైతే లేస్తారో 3:20 కాబట్టి 3:30 to 4:30, 5:30 2 అవర్స్ చదువుకోండి. సో అట్లీస్ట్ మీరు 3:30 కాబట్టి 4 కన్నా లేవండి, 4 to 6 చదవండి, 3:30 to 4:30 చదవండి. డైలీ 2 అవర్స్ చదవండి. నెలకి 60 అవర్స్, 3 నెలలు చదవండి, 180 అవర్స్. నీకు 100 మార్క్స్ పైనే వస్తాయి. ఎంత టైం అవుతుందో ఇలా నువ్వు బీటెక్ 4 ఇయర్స్లో చేసి ఉంటే ఎన్ని అవర్స్ చూడండి. నీ టెక్నికల్లో నువ్వు ఎంత నాలెడ్జ్ సంపాదించేవాడివి. మిగతా టైం అంతా మిగులుతుంది కదా. మిగతా 6 గంటల నుంచి నువ్వు ఏ పనైనా చేసుకోవచ్చు కదా. ఇంట్లో పని చేసుకోవచ్చు, కోచింగ్కి వెళ్ళచ్చు, మళ్ళీ ఫర్దర్ టెక్నికల్ చదువుకోవచ్చు. అంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఎవరైతే ఈ నోటిఫికేషన్ పీరియడ్ కాబట్టి మీకు జాబ్ రావాలనుకుని జిఎస్ మీద పట్టు రావాలనుకుంటున్నారో మీ అందరూ కూడా ఈ 4:30 లోపే లేవండి. మీరు 2-3 రోజులు ఫోన్లో అలారం పెట్టుకోవచ్చు, కానీ తర్వాత నుంచి బాడీ మిమ్మల్ని లేపుతుంది. మీరు చూడండి కావాలంటే పక్షులకి ఏ అలారం ఉందని సమయానికి లేచి కూస్తూ ఉంటాయి, కోళ్ళకి ఏ అలారం ఉందని ఉదయాన్నే కూస్తూ ఉంటాయి. వాటి అలారం పెట్టుకో కదా, వాటికి అలవాటు అనమాట, హ్యాబిట్యుయేషన్. అలా బాడీ తయారు చేసింది. సో మనం కూడా అంతే, ఎర్లీ మార్నింగ్ లేవడానికి ప్రయత్నిద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. ఈ యొక్క నోటిఫికేషన్ పీరియడ్లో మనకి తక్కువ సమయంలో ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేద్దాం. సో ఈ బ్రహ్మముహూర్తంలో మనం ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.